నమస్కారం శ్రీశత ప్రేక్షకులకి శుభోదయం. నేను నారాయణ రెడ్డి. సో వెల్కమ్ టు కాఫీ టైమ్ సిప్ అండ్ సీ. సో ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మనం వివిధ దినపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను ప్రేక్షకులకు అందించే కార్యక్రమం. సో ముందుగా దినపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు ఏంటో ఒకసారి చూద్దాం. ఆ తర్వాత మన జిల్లా వార్తల గురించి కొంచెం విశ్లేషించుకుందాం. సో ముందుగా సాక్షిలో చూస్తే, రష్యాలో కూలిన ఆర్మీ విమానం. రష్యాలో సైనిక విమానం కుప్పకూలింది. 65 మంది ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలు సహా మరో 74 మంది మరణించారని చెప్పేసి రష్యా తెలిపింది. అలాగే చూస్తే ఇక ఫిబ్రవరి 16న భారత్ బంద్. ఎందుకంటే రైతు సమస్యల పరిష్కారం కోసం ఫిబ్రవరి 16న భారత్ బంద్ పాటించనున్నట్లు భారతీయ కిసాన్ యూనియన్ ప్రకటించింది. ఇక డిగ్రీ లెక్చరర్స్ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ షురు. వివరాలను వెబ్సైట్లో ఉంచిన ఏపీపీఎస్సీ. సో ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టుల భర్తీ కోసం బుధవారం ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత గల అభ్యర్థులందరూ కూడా ఫిబ్రవరి 13వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని చెప్పేసి ఏపీపీఎస్సీ ప్రకటించింది. సో దీని అందరూ కూడా దాదాపుగా రాష్ట్రంలో డిగ్రీ కాలేజీల్లో 11 సబ్జెక్టులో 240 డిగ్రీ లెక్చరర్ పోస్టులకు డిసెంబర్ 30న సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి మనందరికీ ఇంతకుముందు చూసాము. సో కాబట్టి దాని పూర్తి వివరాలకు వెబ్సైట్లోకి వెళ్తే దాని పూర్తి వివరాలు ఉన్నాయి. సో కావాల్సిన వారు అప్లై చేసుకోవచ్చు. ఇక అంతరాలపై విద్యా యుద్ధం. రాష్ట్రంలో పేదరికానికి నాణ్యమైన విద్య సరైన మందు. ఇండియా టుడే సదస్సులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సో నిన్న ఇండియా టుడే వాళ్ళు సదస్సు నిర్వహిస్తే దాంట్లో మన సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొనడం జరిగింది. సో దాంట్లో ముఖ్యంగా ఆయన జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నలకు విద్య యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, పేదరికంలో ఉన్న విద్యార్థులకు ఎటువంటి విద్యను అందిస్తే వాళ్ళు బాగుపడతారనే దానిపైన ఆయన చక్కగా సమాధానం చెప్పినట్టు తెలుస్తుంది. సో నాణ్యమైన విద్య అనేది ప్రతి ఒక్కరి హక్కు కావాలని, సంపన్నుల పిల్లలకే అందే చదువులు పేద పిల్లలకు అందాలన్నదే మా లక్ష్యం. ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియంపై కొందరు పెద్దలు విమర్శిస్తున్నారు అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేశారు జగన్ రెడ్డి గారు. రామంటున్న జనం. టీడీపీలో కలవరం. కదిలిరా సభలు, కొన్ని రద్దు, మరికొన్ని వాయిదా. సో ఇప్పటి వరకు కష్టం మీద కొన్ని చోట్ల మాత్రమే సభలు. ఆశించిన స్థాయిలో విజయవంతం కాక సతమతం. జనాన్ని తరలించలేక చేతులెత్తేస్తున్న తమ్ముళ్ళు. సో ఈ సభలు అనేవి అన్ని చోట్ల జనం రాక చాలా చోట్ల వాయిదాలు వేస్తున్నారు. కొన్ని చోట్ల నిర్వహించలేని పరిస్థితి కూడా ఏర్పడిందని చెప్పేసి ఒక వార్త వచ్చింది. ఇక సరికొత్త చరిత్ర. సుమారు 30 లక్షల జగనన్న ఇళ్ల పట్టాలకు రిజిస్ట్రేషన్. పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు రిజిస్టర్ చేసిన ప్రభుత్వంగా రికార్డు. ఈ నెల 27 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం. గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు పూర్తి చేసేందుకు ఏర్పాట్లు. ఇక ఇళ్ల స్థలాలపై ఇక పేదలకు పూర్తి హక్కులు. ఇంతకుముందు ప్రభుత్వం అయినా కానీ పేదలకు కానీ ఇలాంటి భూములు కానీ ఇస్తే అవి డీకేల కింద ఉండేవి. అంటే రిజిస్ట్రేషన్ చేసేవి కాదు. వాళ్ళు ఎప్పుడో 10 సంవత్సరాల తర్వాత 20 సంవత్సరాల తర్వాత అమ్ముకునే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే మనకి పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలను డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తుంది. అంటే మనకు అమ్ముకోవడానికి హక్కు ఉందా లేదా అనేది మనకు క్లారిటీ లేదులే, కానీ మొత్తానికైతే డీకేలు కాకుండా పక్కాగా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తుంది. సో దాదాపు 30 లక్షల ఇళ్లకు ఈ రిజిస్ట్రేషన్ చేసేది కూడా రిజిస్ట్రేషన్ ఆఫీసులో కాకుండా వీటన్నిటి కూడా సచివాలయాలకే ఇచ్చారు. సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ చేసే విధంగా. సో అది ఒక వార్త. సో ఇవి సాక్షిలో వచ్చిన ప్రధాన వార్తలు. ఇక ఆంధ్రజ్యోతిలో చూస్తే, అమరావతి సమరం అజరామరం. నేటితో 1500వ రోజుకు చేరిన మహాపోరు. పాలకుల ఎత్తులు జిత్తులు కుయుక్తులపై నిత్య సమరం. సో అమరావతి రైతులు వాళ్ళ యొక్క దీక్ష, వాళ్ళ యొక్క పోరును స్టార్ట్ చేసి ఇప్పటికి 1500 రోజులైందంట. దాని గురించి ఒక వార్త రాశారు. ఇక హ్యాపీగా దిగిపోతా. ఎన్నికల ముందు జగన్ స్వరంలో నిరాశ అని చెప్పేసి నిన్న ఇండియా టుడే వాళ్ళు దాంట్లో చెప్పారని చెప్పేసి వార్త వచ్చింది. ఇక బైరటీస్లో వసూలు రాజా. మంగంపేటలో దోపిడీలో ప్రధాన పాత్రధారి. ప్లాన్ ఆయనది, అమలు బంగారు కొండది అని చెప్పేసి ఒక వార్త వచ్చింది. ఇక జంప్ జిలాని. టీడీపీలోకి భారీగా వలసలు. చంద్రబాబు సమయం కోరిన 12 మంది వైసీపీ ఎమ్మెల్యేలు. దాదాపుగా వైసీపీలో ఉన్న ఒక 12 మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి చేరడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఒక వార్త వచ్చింది.
ఇక పార్టీ మారక ముందే ప్రతాపం, అద్దంకి వైసీపీ నేత చైతన్య కుమారిపై దాడులు అని చెప్పేసి ఒక వార్త వచ్చింది. ఇక 152 చోట్ల ఆమెదే ఆధిపత్యం, అత్యధిక నియోజకవర్గంలో మహిళా ఓటర్లే అధికం, కుప్పము పులివెందుల్లోని వారే ఎక్కువ. సో దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో కూడా మహిళా ఓటర్లే, పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో మహిళా ఓటర్లే సరైన తీర్పు ఇవ్వడానికి, అంటే మనకు వచ్చే రిజల్ట్స్ అనేవి మహిళా ఓటర్ల మీదనే ఆధారపడి ఉన్నాయని చెప్పేసి ఒక వార్త వచ్చింది. దాదాపుగా అంటే 175 నియోజకవర్గాల్లో గాను 152 చోట్ల మహిళలే అధికంగా ఉన్నారంట, మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారని చెప్పేసి వార్త. ఇక సో ఇవి ఆంధ్రజ్యోతిలో వచ్చిన ప్రధాన వార్తలు స్టేట్లో. చివరిగా ఈనాడులో చూస్తే అద్దెసరు జిల్లాలు, కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి చేతులు దులిపేసుకున్న జగన్ సర్కారు, 2 ఏళ్ళు కావస్తున్న పొరుగు పంచిన ప్రభుత్వ కార్యాలయాలు. అంటే జిల్లాలు అయితే ఏర్పాటైనాయి కానీ అన్ని సౌకర్యాలు కల్పించలేదు అని చెప్పేసి ఈనాడులో ఒక వార్త వచ్చింది. ఇప్పటికిప్పుడు దిగిపోవలసి వచ్చిన విచారం లేదు, కేంద్రంలో భాజపాకు అంశాల వారీగా మద్దతు ఇస్తున్నాం, రాష్ట్రాన్ని మా కుటుంబాన్ని కాంగ్రెస్ చీల్చింది, గతంలో మా బాబాయికి పోటీ పెట్టింది, ఇప్పుడు నా చెల్లిని రాష్ట్ర అధ్యక్షురాలుగా చేసిందని చెప్పేసి ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్లో ముఖ్యమంత్రి జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. సో అవి కూడా ఈనాడులో వచ్చాయి, ప్రధానంగా అన్ని దినపత్రికలు ఈ వార్త వచ్చింది. ఇక విశాఖ ఉక్కును సర్వనాశనం చేస్తున్న జగన్ అని చెప్పేసి షర్మిల గారు అన్న కొన్ని వ్యాఖ్యలు దీంట్లో ప్రచురించారు. వైకాపా ప్రభుత్వం పెద్ద దొంగ అని చెప్పేసి ఏదో అన్నారని చెప్పేసి. ఇక 3 ఢీ కొట్టి అమరావతికి జై కొట్టి వైకాపా ప్రభుత్వ దాష్టికాలను ఎదురొడ్డిన రైతుల గురించి 1500 రోజులైందని. ఇక ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవల బంద్, బకాయిలు చెల్లించకపోవడంతో యాజమాన్యాల నిర్ణయం అని చెప్పేసి ఒక వార్త వచ్చింది. సో ఈనాడులో వచ్చిన ప్రధాన వార్తలు ఇవి. ముఖ్యంగా మన ప్రకాశం జిల్లాలో చూస్తే సో నిన్న రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కలెక్టర్ దినేష్ కుమార్ గారు, ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ గారు ఎస్పీ మల్లికార్జునతోటి అలానే ఉప కలెక్టర్ రాహుల్ మీనా గారితో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. సో మనకు జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ఎలా నియంత్రించాలి అనే విషయం పైన. సో వీళ్ళు అందరూ కూడా ముఖ్యంగా ఏంటంటే రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఒంగోలు ప్రకాశం భవనంలో నిన్న ఈ సమావేశం జరిగింది. సో ఈ సమావేశంలో ముఖ్యంగా చర్చించిన అంశాలు ఏంటంటే ప్రయాణికులను ఎక్కించుకునేందుకు వీలుగా ఆటో స్టాండ్లో ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పేసి, అలానే రహదారులపై తిరుగుతున్న పశువుల్ని ఆవుల్ని ఈ యాజమాన్యాలకు తెలియజేసి సో అవి రాకుండా చూడాలని చెప్పేసి, రోడ్ల మీదకి రాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి. అంటే వీటి ద్వారా చాలా ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి, ట్రాఫిక్ కూడా విపరీతంగా జామ్ అవుతుంది వీటి వలన అని చెప్పేసి ఈ సమావేశంలో చర్చించడం జరిగింది. వాటిని అన్నింటిని కూడా ఆవుల్ని పశువుల్ని ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా బందెల దొడ్డికి తరలించాలని చెప్పేసి సమావేశంలో నిర్వహించడం జరిగింది. అలానే ఈ ప్రమాదాల నివారణ చర్యల నిమిత్తం దాదాపుగా 8.96 కోట్లతో పనులు కూడా చేపట్టేందుకు అంచనాలు రూపొందించినట్లు కూడా ఈ కలెక్టర్ గారికి వివరించారు. సమావేశంలో ఎస్పీ మల్లిక గారు అలానే మార్కాపురం ఉప కలెక్టర్ కూడా పాల్గొన్నారు, రాహుల్ మీనా గారు. సో ఇది రోడ్డు ప్రమాదాల నియంత్రణ గురించి కలెక్టర్ గారి సమీక్ష. మరో వార్త ఏంటంటే 5 ఎస్ఐలకు పదోన్నతి కల్పించారంట. మన జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న 5 ఎస్ఐలకు సిఐలుగా పదోన్నతి కల్పించింది. సో వాళ్ళు ఎవరంటే కొమరోలు ఎస్ఐ ఏ సుబ్బరాజు, అలానే పుల్లల చెరువు ఎస్ఐ వై శ్రీహరి, అలానే పామూరు ఎస్ఐ కె సురేష్, అలానే విఆర్లో ఉన్న డి ప్రసాద్, ఎస్ సుబ్బారావులు, వీళ్ళ 5 కూడా పదోన్నతి ఇచ్చారంట. వీరు ఉత్తర్వులు అందుకున్న 15 రోజుల లోపు పదోన్నతి పొందిన స్థానాల్లో చేరాల్సి ఉంటుందని చెప్పేసి ఒక వార్త వచ్చింది. వీళ్ళందరూ కూడా ఎస్ఐలు, వీరికి 5 కూడా సిఐలుగా ప్రమోషన్ వచ్చింది. ఇంకా మరో వార్త ఏంటంటే 30వ తేదీలోగా డిఈడి పరీక్ష ఫీజు చెల్లించాలి. దీనికి డిఈడి అంటే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. ఈ ఎగ్జామ్ రాసే 3వ సెమిస్టర్ ఎగ్జామ్ రాసేవాళ్ళు 2022-24 సంవత్సరానికి రెగ్యులర్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ఈ నెల 30వ తేదీలోగా పరీక్ష ఫీజును ఏ కాలేజీలో అయితే చదువుతున్నారో అదే కాలేజీలో చెల్లించాలని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఈ నెల 30వ తేదీలోపు చెల్లిస్తే ఎటువంటి అపరాధ రుసుము ఉండదు. అదే కదా 4 సబ్జెక్టులకు వచ్చేసి వీళ్ళకి 250 రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
అదే ఫిబ్రవరి 2తో అయిపోయిన తర్వాత ఫిబ్రవరి 2 వరకు 50 రూపాయల అపరాధ రుసుముతో కూడా చెల్లించవచ్చు అని చెప్పేసి ఒక వార్త వచ్చింది. మరో వార్త చూస్తే రిపబ్లిక్ డే రిహార్సల్ పరిశీలన. నిన్న ఎస్పీ మల్లికా గార్గ్ గారు అంటే రేపు మనకు జనవరి 26 రిపబ్లిక్ డే 75వ గణతంత్ర దినోత్సవాన్ని రేపు మనం జరుపుకోబోతున్నాం. దానికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అని చెప్పేసి నిన్న రిహార్సల్ మనకు ఇక్కడ జరగడం పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో జరిగింది. సో దాన్ని ఇక ఎలా నిర్వహించాలి ఏంటి అనే దాని మీద రకరకాల అధికారులకి ఎస్పీ మల్లికా గార్గ్ గారు సూచనలు ఇచ్చారు. అదేవిధంగా రిహార్సల్ కూడా నిర్వహించారు. సో దీనికి సంబంధించి ఎస్పీ మల్లికా గారు బుధవారం పరిశీలించారు. ముఖ్యంగా పోలీసు బలగాలు, హోంగార్డులు, అలానే ఎన్సీసీ విభాగాల నుంచి 6 ప్లటూన్లు అంట, మొత్తం 6 ప్లటూన్లు ఈ ప్రదర్శనలో పాల్గొన్నాయి. సో వారి నుంచి నిన్న ఎస్పీ గారు గౌరవ వందనం కూడా స్వీకరించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. పోలీసు బలగాల పెరేడ్ కూడా పరిశీలించి కవాతును ఎటువంటి దోషాలు లేకుండా నిర్వహించేందుకు కొన్ని సూచనలు చేయడం జరిగింది. సో అదేవిధంగా వచ్చే అతిథుల గ్యాలరీలు, అదేవిధంగా పౌరులు కూర్చోవడానికి గ్యాలరీలు, స్టాల్స్, ఈ శతకాల ప్రదర్శన వీటన్నిటిని కూడా పరిశీలించారు. సో అలానే రిపబ్లిక్ డే వేడుకలను అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అధికారులకు సూచించడం జరిగింది. అదేవిధంగా వాహనంలో వెళ్ళి పోలీసు బలగాల పెరేడ్ను కూడా ఆమె పరిశీలించడం జరిగింది. సో మొత్తానికైతే రేపు రిపబ్లిక్ డే ఉత్సవాలను చాలా ఘనంగా నిర్వహించేందుకు సో దినేష్ కుమార్ గారు, కలెక్టర్ దినేష్ కుమార్ గారు, ఎస్పీ మల్లికా గార్గ్ గారు కూడా అన్ని చర్యలు చేపట్టినట్టు మనకు తెలుస్తుంది. ఇది ఒక వార్త. ఇక మరో వార్త చూస్తే పేదల పట్టాల కోసం ఎందాకైనా సో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. సో ముఖ్యంగా ఏంటంటే గతంలో ఎర్రజర్ల దగ్గర 24,000 మందికి పట్టాలు ఇవ్వాలని చెప్పేసి భూములు సేకరించడం జరిగింది. అది కొంతమంది అక్కడ అది వివాదంలో ఉందని చెప్పేసి కోర్టుకు పెట్టారు. అప్పుడు అది ఆగిపోయింది. ఆ తర్వాత ప్రభుత్వ నిధులతోటి ప్రైవేటు భూములను సేకరించైనా కానీ తప్పకుండా 25,000 మందికి పట్టాలు ఇవ్వాలని చెప్పేసి శ్రీనివాసరెడ్డి గారు బలంగా ఆయన నిర్ణయించుకున్నారు. సో దానికోసం అని చెప్పేసి నా రాజకీయ భవిష్యత్తును కూడా ఫలంగా పెట్టి మరీ సాధించాను. 25,000 మందికి పట్టాలు ఇవ్వగలిగితేనే పోటీ చేయాలని చెప్పేసి కూడా ఆయన గతంలో చెప్పున్నారు, నిర్ణయించుకున్నారని చెప్పి. సో దీన్ని సానుభూతిగా మాట్లాడుతున్నారంటే ఈనాడులో రాయడం సరికాదు. సహకరించిన సీఎం జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు. మీడియాతో బాలినేని శ్రీనివాసరెడ్డి నిన్న మీడియాతో మాట్లాడుతూ ఇవన్నీ కూడా చేశారు. నిన్న అంటే ఇవి సాధించుకొని వచ్చిన తర్వాత హైదరాబాద్ నుంచి నిన్న తిరిగి వచ్చారు నగరానికి, ఒంగోలు నగరానికి. ఆ సందర్భంగా అభిమానులందరూ కూడా భారీగా ర్యాలీ నిర్వహించారు. చెప్తే వాసన చెప్తే చేసేస్తాడు, తప్పకుండా సాధిస్తాడు అనే నినాదాలతోటి. సో దానికి కూడా నా ప్రభుత్వం డబ్బులు కూడా రిలీజ్ చేసింది. ప్రైవేటు భూములు కొనైనా కానీ పట్టాలు ఇవ్వాలి అని చెప్పేసి దాని గురించి ఒక వార్త రాశారు. సో మరో వార్త ఏంటంటే నేడు అక్కినేని విగ్రహ ఆవిష్కరణ. అక్కినేని నాగేశ్వరరావు గారి దివంగత సినీ హీరో అక్కినేని నాగేశ్వరరావు గారి విగ్రహాన్ని గురువారం సాయంత్రము 5:30 ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆవిష్కరించనున్నారు. సో ఈ మేరకు దానికి సంబంధించిన కమిటీ ఏదైతే ఉందో వారు ఈ మేరకు ఆ బ్రోచ్ను కూడా నిన్న డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, అదేవిధంగా శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ యూదుపల్లి గురునాథము, అక్కినేని కళా పరిషత్ అధ్యక్షులు కల్లగుంట కృష్ణయ్య తదితరులు ఈ పోస్టర్ను ఆవిష్కరించారు నిన్న. సో ఈరోజు ఆ విగ్రహ ఆవిష్కరణ అనేది 5:30 బాలినేని శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా కొత్త కూరగాయల మార్కెట్ దగ్గర ఆవిష్కరించున్నారని చెప్పేసి ఒక వార్త వచ్చింది. ఈ కార్యక్రమంలో స్థానిక లాయర్పేట డిప్యూటీ మేయర్ వేమూరు సూర్యనారాయణ ఆయన కార్యాలయంలో ఈ పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. అలాగే సో అక్కినేనిని ఆరాధించిన తెలుగు ప్రేక్షకులు ఉండాలని ఆయన ఎంతోమంది నటీనటులకు ఇన్స్పిరేషన్ అని చెప్పేసి చెన్నకేశవ దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ ఈదుపల్లి గురునాథం అన్నారు. సో దానికి సంబంధించిన బ్రోచర్ని రిలీజ్ చేశారు. ప్రత్యేకంగా శ్రీనివాసరెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేశారు. అది ఒక వార్త. బాలిక హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత అని చెప్పేసి నిన్న జాతీయ బాలిక హక్కుల దినోత్సవం సందర్భంగా కలెక్టర్ గారు ఒక ర్యాలీని ప్రారంభించారు. బాలిక హక్కుల పరిరక్షణ అని చెప్పేసి బాలిక హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత అని అందరం కలిసికట్టుగా కృషి చేయాలి కలెక్టర్ ఎస్ దినేష్ కుమార్ అన్నారు. జాతీయ బాలిక దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం కలెక్టరేట్ నుంచి ఐసీ
డిఎస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సో దాన్ని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలిక హక్కుల రక్షణ దానిపైన ఒక గోడ పత్రికను కూడా ఆవిష్కరించారు. దీనిలో బాలల హక్కుల పరిరక్షణ కమిటీ సభ్యురాలు బత్తుల పద్మావతి, అదేవిధంగా ఐసిడిఎస్ పీడి మాధురి, మెప్మా పీడి రవికుమారు, బాల సంక్షేమ కమిటీ చైర్మన్ రామాంజనేయులు, డిసిపిఓ దినేష్ కుమారు, సో అదేవిధంగా ఎల్పిఓఆర్ పద్మ, సిడిపిఓ రాజకుమారి వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సో ముఖ్యంగా ఏంటంటే బాలికల యొక్క హక్కులు ఏంటి సో అనే దాని మీద ముఖ్యంగా అవగాహన కల్పించడం కోసం అని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. చివరిగా మరికొన్ని వార్తల్లో వాళ్ళు చూస్తే 30.50 లక్షల నగదు పట్టివేత ఈ రైళ్లు అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు నిన్న స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా ఏంటంటే సార్వత్రిక ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి జిల్లా పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా నిన్న ఒక 2 రోజుల నుంచి ఈ రైళ్లలో ప్రయాణించే వాళ్ళని కానీ బస్సుల్లో ప్రయాణించే వాళ్ళని కానీ సో చెక్ చేస్తున్నారు. ఎవరైనా కానీ అనధికారికంగా డబ్బులు వెళ్తూ ఉంటే వాళ్ళపైన కేసులు పెట్టడం ఇలాంటివి జరుగుతుంది, డబ్బులను స్వాధీనం చేయటం. సో దానిలో భాగంగా నిన్న అక్రమంగా తరలిస్తున్న 30.5 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఒంగోలు రైల్వే సిఐ ఎన్ శ్రీకాంత్ బాబు తెలిపారు. బుధవారం తెల్లవారుజామున రైళ్లలో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది చెన్నై ఎక్స్ప్రెస్లో అనుమానాస్పదంగా ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి దగ్గర సోదా చేయగా 26.5 లక్షలు దొరికాయని చెప్పారు. అతని వద్ద ఎలాంటి రసీదులు లేవు, వీటికి సంబంధించి ఎటువంటి ఆధారాలు లేవని చెప్పేసి తెలియజేస్తున్నారు. అందుకని చెప్పేసి ఆ మనీని కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా ఇంకొక చీరాల గాంధీ మార్కెట్లో క్లాత్ బిజినెస్ చేసే షేక్ జాఫర్ ఒంగోలు రైల్వే ప్లాట్ఫామ్పై ఉండగా అతని వద్ద కూడా ఒక 4 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇది ఇక సో ఇవి ఈరోజు జిల్లాల్లో మనకు ప్రధాన వార్తలండి. సో రేపటి మరిన్ని వార్తలతోటి రేపు తిరిగి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తుండండి శ్రీ సత్య నెట్వర్క్. నమస్కారం.